హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. అంటే సీటెట్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, అదేవిధంగా స్టాండర్డ్ అనేది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి. ఎవరైతే సీటెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇంట్రొడక్షన్. సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పాను కదా, ఇది 2011లో స్టార్ట్ చేశారనమాట. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నిర్వహిస్తుంది. ఎవ్రీ ఇయర్ 2 times సీటెట్ విల్ బీ కండక్టెడ్ నేషనల్ వైడ్. అంటే దేశవ్యాప్తంగా మనకు సీటెట్ అనేది సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారు. సీటెట్ యూజెస్. సీటెట్ పేపర్ విల్ బి రిలేటివ్లీ ఈజీ కంపేర్ టు స్టేట్ టెట్స్. అంటే మనము ఏపీ టెట్ అలాగే తెలంగాణ టెట్ ఇవి రాస్తూ ఉంటాం కదా, ఈ పేపర్స్ కన్నా సీటెట్ పేపర్ అనేది రిలేటివ్లీ చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా సీటెట్ రాశాను, ఏపీ టెట్ కూడా రాశాను. నాకు 2 పేపర్లు పరిశీలించినప్పుడు సీటెట్ ఈజీగా అనిపించింది. సిలబస్ కూడా మనకు స్టేట్ టెట్స్ కన్నా సెంట్రల్ టెట్కే తక్కువగా ఉంటుంది. కాబట్టి మార్క్స్ అనేవి ఎక్కువగా స్కోర్ చేసే ఛాన్సు సీటెట్ వాళ్ళకి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత యూ కెన్ రైట్ మల్టిపుల్ స్టేట్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఇఫ్ యూ క్వాలిఫై సీటెట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు తెలంగాణకు చెందినవారు అనుకోండి, తెలంగాణ టెట్ పాస్ అయి ఉంటారు. ఒకవేళ ఏపీలో కూడా మీరు జాబ్ సంపాదించాలంటే టీచర్గా ఏపీ టెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. సేమ్ ఏపీ వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఏపీ టెట్ పాస్ అయితే తెలంగాణ టీచర్ రిక్రూట్మెంట్లో మనము అప్లై చేయడానికి వీలు ఉండదు. అలా కాకుండా మీరు సీటెట్ రాసి క్వాలిఫై అయ్యారనుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు నిర్వహించే టీచర్ రిక్రూట్మెంట్స్ అన్నిటిలో కూడా మీరు పోస్ట్కి అప్లై చేయొచ్చు. చూడండి ఎంత ఉపయోగకరమో సీటెట్ అనేది. అంతేకాకుండా ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ మీరు గమనిస్తే యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ బిలో సెంట్రల్ స్కూల్స్. ఏవైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో అలాంటి పాఠశాలల్లో టీచర్గా పనిచేయడానికి సీటెట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు కేవీఎస్, కేంద్రీయ విద్యాలయ సంఘథాన్, ఎన్విఎస్, నవోదయ విద్యాలయ సమితి, ఈఎంఆర్ఎస్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టీచర్స్. ఇవే కాకుండా ఆర్మీ స్కూల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా. అందులో టీచర్స్ కూడా సీటెట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అర్థమైందా సీటెట్ అనేది ఎంత ఉపయోగకరమైందో? తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. సీటెట్ ఎన్ని పేపర్స్గా ఉంటుంది అంటే 2 పేపర్స్గా ఉంటుంది. పేపర్ 1 అనేది ప్రైమరీ టీచర్స్కి, అంటే క్లాస్ 1 to క్లాస్ 5 ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1 అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. పేపర్ 2 ఎవరికి అంటే హై స్కూల్ టీచర్స్కి, 6వ తరగతి నుంచి 8వ తరగతికి ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 2 అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి. ఈ టేబుల్ దేనికి సంబంధించిందంటే ప్రైమరీ టీచర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు పేపర్ 1 పాస్ అవ్వాలి అని నేను చెప్పాను కదా సీటెట్లో, వాళ్ళకి ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 minutes టైం అనేది ఇవ్వబడుతుంది. ఎగ్జామినేషన్ అనేది 5 సెక్షన్లుగా విభజిస్తారు. ఒకటి సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 నిమిషాలు. అలాగే మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు, 30 మార్కులు. ఈవీఎస్ 30 క్వశ్చన్లు, 30 మార్కులు. లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 మీరు ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సీటెట్కి అప్లై చేసే టైంలో లాంగ్వేజ్ 1 ఇంగ్లీషు, లాంగ్వేజ్ 2 తెలుగు, లేదు లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, ఇలా మీరు లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవి కూడా 30 మార్క్స్కి ఉంటాయి. టోటల్గా 150 మార్క్స్కి మీకు ప్రైమరీ టీచర్స్కి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పేపర్ 2 వాళ్ళకి గమనిస్తే, అంటే హై స్కూల్ టీచర్స్కి 30 మార్క్స్కి సిడిపి ఉంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటాం కదా. తర్వాత మ్యాథ్స్, సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెండింటి మీద 60 మార్కులకి ప్రశ్నలు అడుగుతారనమాట. సోషల్ వాళ్ళకైతే ఓన్లీ సోషల్ 60 మార్కులకి 60 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్కి చెందినటువంటి హై స్కూల్ టీచర్ అయితే ఆ లాంగ్వేజ్ మీద మీకు 60 క్వశ్చన్లు అనేవి ఇస్తారు. పేపర్ 1 ఎవరు రాయొచ్చు అంటే మనకు ప్రైమరీ టీచర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రాయాల్సి ఉంటుంది. డిఈడి చేసిన వాళ్ళైనా రాయొచ్చు, బీఈడి చేసిన వాళ్ళు కూడా పేపర్ 1 రాయొచ్చు. అయితే పేపర్ 2 మాత్రం బీఈడి చేసిన వాళ్ళు రాయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పేపర్ లాంగ్వేజ్ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్. పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే మనకు ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే
హిందీ కూడా ఉంటుంది. మనకు ఏపీ టెట్ రాసేటప్పుడు ఎలా ఉంటాయి క్వశ్చన్స్? ఫస్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, దాని కింద తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుంది. అదే సీటెట్లో అయితే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, కింద ట్రాన్స్లేషను హిందీలో ఉంటుంది, గమనించండి. తర్వాత మనము క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పాయింట్ నెంబర్ 9 చూడండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ అవార్డ్ ఆఫ్ సీటెట్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎన్సిటియు నోటిఫికేషన్ నెంబర్ 764 అని ఇచ్చి డేటెడ్ 11/2/2011 ఏ పర్సన్ హూ స్కోర్స్ 60% ఆర్ మోర్ ఈజ్ క్వాలిఫైడ్ అన్నాడు. అంటే 90 మార్క్స్ కన్నా మీకు ఎక్కువ రావాలి. 150కి ఎన్ని రావాలి? 90 కన్నా ఎక్కువ రావాలి. ఇది జనరల్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వీళ్ళకి ఎలా ఉంటాయి అంటే ఆ స్టేట్లో ఏ విధమైనటువంటి రిలాక్సేషన్స్ ఉన్నాయో అవి వస్తే మనకు సరిపోతుందన్నమాట. ఉదాహరణకు మనకు ఏపీ టెట్లో ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి 60 మార్కులు వచ్చినా కూడా క్వాలిఫై అయినట్లే. అదే సీటెట్లో కూడా వర్తిస్తుంది అని చెప్తున్నాడు. ఆ 9th పాయింట్లోనే ఏ, బి అని ఇచ్చాడు కదా, అదే చెప్తున్నాడు. ఏ చూడండి. స్కూల్ మేనేజ్మెంట్స్ మే కన్సిడర్ గివింగ్ కన్సెషన్స్ టు పర్సన్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎక్సెట్రా ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ ఎక్స్టెంట్ రిజర్వేషన్ పాలసీ. మనము ఏపీ టెట్ రాసిన, తెలంగాణ టెట్ రాసిన ఆ టెట్ సర్టిఫికెట్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, మనకు తెలుసు కదా. సీటెట్ కూడా ఒక్కసారి మీరు క్వాలిఫై అయితే ఆ మార్క్స్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మీరు లైఫ్ టైం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ నోటిఫికేషన్కైనా, ఏ రిక్రూట్మెంట్కైనా, టీచర్లకు సంబంధించి. ఓకేనా? మీ ఎలిజిబిలిటీ ప్రకారము సీటెట్ మార్క్స్ని మీరు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు లైఫ్ టైంలో. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఎవరైతే ఏపీ టెట్ కానీ, తెలంగాణ టెట్ కానీ పాస్ అవ్వడానికి చాలా కష్టంగా మేము ఫీల్ అవుతున్నాం అనుకుంటే మీరు ఒక్కసారి సీటెట్ ట్రై చేయండి. ఎవరైతే కేంద్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్నటువంటి స్కూల్స్లో టీచర్స్గా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా సీటెట్ మీద దృష్టి ఉంచండి. సీటెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? స్టేట్ టెట్స్ కన్నా సీటెట్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే సీటెట్ కోసం ఆలోచిస్తున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక అప్డేట్తో నేను ఇంకో వీడియోలో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ.